అన్న నమస్తే అన్న, నా పేరు నాని. నిన్న శివకృష్ణ వెళ్తురు మీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిండు. దాంట్లో నా పేరు తలుచుకున్నాడు. ది గ్రేట్ ప్రమోద్ నాని యాక్టర్, ది బెస్ట్ యాక్టర్ అని. అవునన్నా, అది నేనే. నేను కళాకారుణ్ణి, కానీ మోసగాన్ని మాత్రం కాదు. అంటే నన్ను షూట్కే విలువలేదు, అసలు నాతో పేమెంటే డిస్కస్ చేయలేదని మాట్లాడిండు. షూట్కు పిలవలేదు అన్నాడు కదా, ఆ ప్రూఫ్ ఉంది నా దగ్గర. పేమెంట్ గురించి మాట్లాడలేదు అన్నాడు కదా, ఇస్తా అన్న ప్రూఫ్ కూడా నా దగ్గర ఉందన్న. అంటే ఇవన్నీ లేవు అని ఫోన్ వీకిందో ఏమో, లేదంటే ఫోన్లోకి వెళ్ళి డిలీట్ అయినాయేమో అనుకుంటున్నాయేమో, కానీ ప్రతి ఒక్కటి ఉంది నా దగ్గర. షూట్కి రమ్మన్నది ఆయననే. సరే, షూట్ అప్పుడు నేను పేమెంట్ డిస్కస్ చేయలేదన్న, పేమెంట్ మాట్లాడలేదు. 2 రోజులు అయితే 2 రోజుల షూట్ అయిపోతాయి గిట్ట. సరే, దోస్తాన్ లేదో చేసేసిన, మనోడే కదా అని అనుకుంది. నాకు అంతకుముందు పరిచయం కూడా లేదన్న. ఆ సాంగ్ నుంచే పెరకనారాజ్ అన్న ఇట్లా రిఫర్ చేసిండు, అన్న ఇట్లా ఉంది, ఈ పర్సన్ డైరెక్షన్ చేస్తుండ అంటే, ఆయన దగ్గర ఈయన నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి, డార్లింగ్ నీ కాస్ట్యూమ్ ఇట్లుంటుంది, ఇట్లా ఇక్కడ ఉంటుంది షూటు అనుకుంటా, ఇవన్నీ చెప్పిండు. షూట్కి పోయిన తర్వాత 2 రోజులలో అవుతుంది అనుకుంటే, ఇక సమ్ రీజన్స్ అవి ఆల్రెడీ ముంగట వస్తూనే ఉంటాయి. ఏంది అన్నది క్లారిఫికేషన్ దాంది. అయితే షూట్ ఒక 2 రోజులు డీల్ అయింది, 3 రోజులు అయింది, అట్లా ఒక వారం రోజులు టైం స్పెండ్ చేసిన. సరే, నువ్వు ప్రొడ్యూసర్ దగ్గర పైసలే తీసుకోలే, రూపాయి తీసుకోలే అనుకుంటే నేను నిన్ను అడగకపోదు రూపాయి కూడా. నీకోసం వారం రోజులు టైం స్పెండ్ చేసిన. అది కూడా నేను ఒక సాంగ్ డైరెక్షన్ చేసిన, ఎడిటింగ్ ఉండే ప్రాసెస్లో. దాని డిఓపి వల్ల ఇతనే శివన్న. అంటే ఈ సాంగ్కి నేను చేసిన ఇష్టమే లేని పెళ్లి సాంగ్కి డిఓపికి వచ్చిండు. సరే, 2 రోజులు షూట్ చేసుకొని వచ్చినాక మనం ఇది చేసుకుందామన్నా, ఎడిటింగ్ చేసుకుందాం అన్నట్టు ఇద్దరం వచ్చినాం షూట్కి. అట్లా 2 రోజులు క్యాన్సిల్ అయింది. మళ్ళీ తర్వాత నువ్వు శివన్నతో ఏమంటావు, నేను రప్పియలేదు, శివ రప్పించిండు, పేమెంట్ శివన ఇయ్యాలన్నట్టు నువ్వు మాట్లాడతావు. కొంచెమన్నా ఇకనైనా మారి ఎవరి పైసలు వాళ్ళకి ఇచ్చేసి మంచి లైఫ్ ఉన్నదిరా భయ్ నీకు. కళమ్మ తల్లిని నమ్ముకొని ఇంత బువ్వ తింటున్నావు, అర్థమవుతుందా? నీ వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా చూసుకో. ఎంతమంది దగ్గర పైసలు తీసుకొని ఎంతమందిని ఇచ్చేస్తావు చెప్పు. 1% కూడా నా దిక్కు తప్పు లేదు, నేను ప్రాజెక్ట్ కోసమే పైసలు తీసుకున్నా అని మళ్ళీ నీ మీదకి వెళ్ళి నువ్వే ఇంకా రిటర్న్గా చెప్పుకుంటూ వస్తున్నావు. సరే, సపోజ్ ఇప్పుడు పరశురామన్న అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గర 5,60,000 తీసుకున్నావు. 5,65,000 నువ్వు ఏది 2 పాటలకు అని చెప్పినావు. ఆ 2 పాటలకు మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత ఇచ్చినావు, సింగర్స్కి ఎంత ఇచ్చినావు, రైటర్కి ఎంత ఇచ్చినావు, ఈ ప్రూఫ్ చూపి. మరి ఆ పైసలు నువ్వు వాడుకోకపోతే, నీ సొంత ఖర్చులకు నువ్వు వాడుకోకపోతే ఆ లిస్టు చూపి. మరి వాళ్ళు ఇచ్చింది నాకు ప్రాజెక్ట్ కోసం అన్నా, నాకు అప్పియలేదు అన్నట్టు మాట్లాడుతున్నావు కదా, ఆ ప్రూఫ్ చూపి. ఏం చేసినావు అనేది తెలుస్తుంది కదా. చేసిందే తప్పును కప్పేసుకోవడానికి ఇంకో తప్పు. ఎందుకు రయ్యా అని నాకు అర్థం కాదు. కానీ ఏదో పెద్ద అరే, నేను కళాకారునేరా, నీకన్నా బెస్ట్ యాక్టర్నే నేను నమ్ముతాది, అర్థమవుతుందా? నా యాక్టింగ్ మీద, నా పర్ఫార్మెన్స్ మీద నాకు నమ్మకం ఉంది. నీలాగా మాయ మాటలు, దొంగ మాటలు చెప్పుకుంటా నేను తిరగటోని కాదు, నేను ఎక్కువ ఓవర్ రియాక్ట్ అయ్యేటోనే కాదు. నా అంతవరకు రానంత వరకు నేను దేనికి రియాక్ట్ కాను. కానీ నిన్న అన్నావు కాబట్టి నేను నిన్న కొంచెం రూమ్ షిఫ్టింగ్లో బిజీ ఉండే, అందుకని చెప్పి నేను రెస్పాండ్ కాలేదు. కానీ శివన్న, నేను చెప్తున్నా, మీకు ఆ ప్రూఫ్స్ ఏవైతున్నాయో నేను మీకు పెడతా. అంటే మీరు నిన్న వీడియో ఇన్స్టాలో నేను చూసిన, నిన్న మెసేజ్ కూడా చేసిన, అన్న మీ నెంబర్ ఉంటే చెప్పండి, నేను ఇట్లా కాల్ చేస్తానేసి పెట్టిన. నన్ను షూట్కు పిలవలేదు అన్నాడు కదా, పిలిచిన ప్రూఫ్ ఉంది. అమౌంట్ గురించి మాట్లాడలేదు అన్నాడు కదా, ఇస్తా అన్న మాట ఉంది. ఇగో ఇది నాకు ఆయనకున్న పంచాయతీ ఇదన్న. వ్యక్తిగతంగా మాకు ఏం లేవు. ఆడొక కళాకారుడు, నేను కళాకారుని, కళామతల్ని నమ్ముకున్నాము, ఇద్దరం మంచిగా ఉండాలనే కోరుకుంటా. కానీ ఇట్లా మోసాలు చేసుకుంటుంటే మాత్రం తప్పును తప్పే అనే చెప్తారన్న ఎవరైనా. కాబట్టి ఎవరిని మోసం చేయకుండా నువ్వు ఎంత అయితే పైసా ఎవరెవరి దగ్గర తీసుకున్నావో అందరికీ ఎంతో కొంత ఇచ్చేసి ఒక టైం పెట్టుకొని, ఈ టైంలు ఇస్తా అని చెప్పు. నీకు ఇంకా 10 పాటలు వస్తాయి, 10 పాటలు చేసుకుంటా నువ్వు ముందుకెళ్ళు. కానీ అంటే ఎవరినో బెదిరించినట్టు, నేను రేపు ఉంటానో ఉండనో, ఎల్లుండి ఉంటానో ఉండనో అని మాట్లాడుతాను. అంటే ఎవరిని బెదిరిస్తున్నావు? అరే, మంచిగా పాటలు చేసుకొని పైసలు సంపాదించుకుంటా ఎవరి పైసలు వాళ్ళకి ఇచ్చేసడానికి ఏమవుతుంది?
మళ్ళీ ఏమన్నా అంటే మొత్తం నా లైఫ్ డ్యామేజ్ అయింది, నేను రోడ్డున పడిపోయినా అంటే అది ఎవరు చేసుకున్నారు? సరే ఒక్కరి వల్ల ప్రాబ్లం వచ్చింది కాదు కానీ ఇది ఎంతో మంది ఉన్నారు కదా, అందరికి ఇయే రీజన్సా? అందరి దగ్గర నేను పైసలు తీసుకున్నా, అది చేసినా ఇది చేసినా, ప్రాజెక్ట్ కనుక్కున్నా, నేను పైసలు ఇద్దామన్న టైంకి రేపు పైసలు ఇద్దామనుకునేసరికి ఇవాళ వీడియో పెట్టారు. ఇవన్న అవసరమా? లీగల్గా యాక్షన్ తీసుకుంటే మాత్రము చట్టం న్యాయస్థానం నమ్ముకొని బాధితులు ఖచ్చితంగా వెళ్తారు, నీకు తగిన శాస్తి జరుగుతుంది. ఇవన్నీ ఏవి ఉండద్దు అనుకుంటే ఎవరికి ఎంత ఇస్తావో, ఏ టైంలో ఇస్తావో, ఎంతెంత ఇస్తావో అనేది ప్రతి ఒక్కటి నువ్వు ఇంటర్వ్యూలలో కొందరు అన్న వాళ్ళ దగ్గర చెప్తున్నావు కాబట్టి ఎంతెంత అమౌంట్ ఇస్తావు అనేది డిసైడ్ చేసి చేసుకో, క్లియర్ చేసుకో, అయిపోయింది. నువ్వు నాకు ఇచ్చే పైసలు అవసరం లేదురా, నేను బొచ్చడు ఖర్చు పెడతా, అర్థమవుతుందా? ఏదో ఇక నేను పైసా కోసమే ఇది చేస్తాడు అనేసి అంటే కళను నమ్ముకున్నారా భయ్? నా కళను నమ్ముకున్నా, కళను అమ్ముకుంటున్నా నేను, కాబట్టి నేను పైసలు ఖచ్చితంగా అడుగుతా. నీకోసం ఫ్రీగా చేయడానికి నేను ఏమనుకుంటున్నావు? నీకు ఎట్లా అనేసి అంటే నీకు దోసుకునే దమ్ముందిరా, యాక్టింగ్ చేసే దమ్ము లేదు. ఆ రోజే తెలిసింది నీకు. స్టోరీ పరంగా నేను ఎంత గ్రిప్ ఇచ్చినా నీకు తెలుసు. నీ మనసాక్షి మీద ఒట్టేది చెప్పు. స్టోరీ పరంగా ఎంత ఇచ్చినా, స్క్రీన్ ప్లే పరంగా ఎంత ఇచ్చినా, నువ్వు ఒక స్టోరీ చెప్పినావు ప్రొడ్యూసర్కు, ఆన్నే టేబుల్ కూర్చున్నప్పుడే టేబుల్ మీట్లోనే డార్లింగ్ ఇది ఈ సాంగ్ కదా, దీంట్లో ఉన్నాయి ఇట్లున్నాయి కదా అని అంటే, అరే నేను ఈ సాంగ్ చూడడం లేదు, ఇది ఎక్కడిది అనుకుంటా మాట్లాడి బయటకు వచ్చి టీ స్టాల్ కాడ కూర్చున్న తర్వాత ఇట్లా తీయాలి, ఇట్లా ఉండాలి అనేసి అంటే నువ్వు దాన్ని ఎంత మైండ్లో పెట్టుకొని నీకు ఇది చేసిన స్క్రీన్ ప్లే కొంచెం ఏమైనా గుర్తున్నదా? ఇప్పుడు ఏదో ఈ విషయం బయటికి రాగానే వీడిట్లా అని మాట్లాడతాను. అరే 1% కూడా నీకన్నా తక్కువ కాదురా. నేను ఫోక్లో పాటలు ఎక్కువ చేయలేకపోవచ్చు కానీ నీకన్నా దుమ్ము లేపుతా యాక్టింగ్, అర్థమైందా? కొంచెమైనా మారి సంస్కారం తెచ్చుకో, ఇకనైనా తెచ్చుకొని ఎవరి పైసలు వాళ్ళకు వారేసి చేత పాటలు చేసుకో, లేదంటే ఏదైనా పని చేసుకో ఇంటికాడ పోయి. ఈడ ఉండి ఊక మాటలు చేసుడు కాదు. నీకు తగినట్టుగా న్యాయస్థానం నీకు ఖచ్చితంగా చెప్తుంది, చూడు. థ్యాంక్ యూ అన్న. నేను ఒకసారి మీ నెంబరు నేను తీసుకుంటా, వేరే అన్న దగ్గర తీసుకొని నేను మీకు కాల్ చేస్తా. కొంచెం నాకు రూమ్ షిఫ్టింగ్ వల్ల నేను బిజీ ఉండి నేను రెస్పాండ్ కాలేదన్న. ఇవాళ నేను నేను అనుకున్నా, నేను నైట్ అయిదామా అనుకున్నా కానీ కొంచెం బిజీ ఉండే. ఖచ్చితంగా నేను పెట్టకపోతే మళ్ళీ నేను తప్పు అవుతుంది అన్న, నేను దొంగనైతా. అందుకని చెప్పి నేను వీడియో చేసిన, ఇది మీకు పంపిస్తున్నా, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అన్న. ఆ ప్రూఫ్స్ కూడా ఇప్పుడు పంపిస్తా, చూడండి.